పిల్లల మరి దేవస్థానానికి వెళ్ళాము బైక్ మీద అలా. ఎందుకు ఉదయం 3:30 ప్రాంతంలో మేము నిద్ర మేల్కొల్పి తర్వాత 4 గంటల కల్లా రెడీ అయిపోయినాము. పిల్లల మరి దేవస్థానంకి సూర్యాపేట జిల్లాలో ఉంది, సూర్యాపేటకు దగ్గరలోనే ఉంటుంది ఇది. పిల్లల మరి ఎర్రకేశ్వర స్వామి దేవాలయం ఇది. చాలా అతి పురాతనమైన దేవస్థానం ఇది. దాదాపు మనకు 12వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం. అంటే 1000 సంవత్సరాల క్రితంలో నిర్మించిన కాకతీయుల రాజు ఏదైతున్నారో వారి యొక్క స్థాపించిన మన దేవాలయం. ఈ దేవాలయం చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పేసి మాకు చాలా మంది చెప్పారు, గైడెన్స్ ఇచ్చారు. సో మేమైతే ముందుగా బయలుదేరిపోయామన్నట్టు. సో ఆ ఎర్రకేశ్వర స్వామి దేవాలయం చూడగానే చాలా అద్భుతాన్ని, ఆనందాన్ని మనకు అనేది కలిగిందండి. ఎందు గురించి అంటే ఒక శివయ్య పిలుపు లేని మనం ఏ చోటుకైనా వెళ్ళడానికి అవకాశం లేదు. శివయ్య పిలుపు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నట్లుగా భావించుకున్నాము. సో మేమైతే ఉదయాన్నే 4 గంటల ప్రాంతంలో నిద్రలేసి దాదాపు ఒక 3 గంటల జర్నీ ప్రాంతంలో మేము 4 నుంచి 5, 7, 6:30, 7 వరకు మేము పిల్లల మరి దేవస్థానం అయితే చేరుకున్నాం అన్నట్టు. సో రోజు చూడండి ఎటువంటి ట్రాఫిక్ లేదు. సో మేమైతే అలా స్పీడ్గా వెళ్తూనే ఉన్నాము. దేవస్థానంలో అయ్యగారికి కాల్ చేస్తే ఏమన్నారంటే మీరు 5:30 వరకు రావాలని చెప్పేసి అన్నారు. సో మేము ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ కూడా 6 వరకు అయితే మేము చేరుకోవడం జరిగింది అక్కడికి. ఎందు గురించి అంటే అభిషేకం అనేది 6కి 6 గంటలకు, ఉదయం 6 గంటలకు లాస్ట్ అన్నట్టు. 4 గంటల నుంచి 6 గంటల వరకు అభిషేకాలు అనేటివి ప్రారంభించారు. సో 6 గంటల వరకు మేము అభిషేకానికి అందుకోవాలని చెప్పేసి మేము అభిషేకానికి అందుకునే విధంగా మేమైతే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఈ యొక్క దేవాలయం సందర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఈ దేవాలయానికి వెళ్తారని చెప్పేసి అక్కడ అయ్యగారు మాకు చెప్పడం జరిగింది. అంటే మనకు పూర్వ జన్మం అంటారు, ఏది పూర్వ జన్మల సుకృతం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ దేవాలయం సందర్శిస్తారని అక్కడి ఒక స్థానిక ప్రజల యొక్క నమ్మకం. ఆ దేవాలయం ఎలా ఉంటుందో మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఆ దేవాలయం చూడడానికి ఇంకొద్ది దూరంలోనే మనము ముందున్నాము. సో మొత్తానికి అయితే మేము అవన్నీ కూడా దాటేసుకుంటూ వెళ్తున్నాము. టోల్ ప్లాజా చూడండి ఎంత నైట్గా ఉంది, చీకటిగా ఉంది, అయినా కూడా మాకు ఎలా జర్నీ చేసినవనే ఫీలింగ్ అయితే రాలేదు మాకు. సో మేము అంత త్వరగా మేము వెళ్ళిపోయాం అన్నట్టుగా. సో అలాంటి దేవాలయం సందర్శించాలంటే మనకు చాలా జన్మం ధన్యం చేసుకోవాలి ఉండాలి. ఎందు గురించి అంటే ఈరోజు సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, ఈ మూడు కలిసి రావటం వల్ల ఈ రోజు 100 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక 100 శివరాత్రి వెళ్తే ఒక రోజు అన్నట్టు జరిగింది. సో ఈ రోజు ప్రత్యేక దినంగా భావించిస్తున్నారు అందరూ. ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో శివాలయ ప్రాంతాలు ఉన్నాయో ఆ శివాలయ ప్రాంతాల దగ్గర భక్తులతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో దాదాపు ఒక 2-3 దేవాలయాలు కనిపించే శివాలయాలు. సో అక్కడ కూడా వారికి దేవాలయాల్లో భక్తులతోటి కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఎందు గురించి అంటే మనకు అభిషేకం చేసుకోవడానికి చాలా మంది ఉదయాన్నే భక్తులు అనేది బారులో తీరడం జరిగింది. మేమైతే అక్కడికి వెళ్తూనే ఉన్నాం. ఇంకా జర్నీ ఉంది. మీకు రోడ్డుకు ఇరువైపులన్నీ కూడా చూస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్తూనే ఉన్నాము. పిల్లల మరి దేవస్థానము మేము ముందుగా చెప్పినట్లుగా వీడియోలో ముందు చెప్పినట్లుగా ఏంటంటే ఇదైతే మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పిల్లల మరి గ్రామంలో దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితంలో కాకతీయుల నాటి పురాతన ఆలయం ఇది. ఈ ఆలయం వచ్చేసి ఎర్రకేశ్వర, రామేశ్వరం, త్రికుట దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. కానీ మేమైతే ఈరోజు కేవలం ఎర్రకేశ్వర స్వామి వారి మాత్రమే దర్శించుకున్నాము. దాని పక్కనే రామేశ్వరం మరియు త్రికుట దేవాలయాలు కూడా ఉన్నాయి. అది కూడా అతి పురాతనమైన రాతి బండరాలతో వాళ్ళు నిర్మించడం జరిగింది. త్రికుటేశ్వరాలయం మరియు రామేశ్వరాలయం మరొకసారి మేము వెళ్ళిన మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ అయితే కాకతీయుల చరిత్ర కాలం నాటి మనకు ఎలాంటి పురాతనమైన కట్టడాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వారు నిర్మించారు. అంటే మన సిమెంట్, ఇసుక ఎలాంటి కలపకుండా శిలలు ఏవైతే ఉంటాయో ఆ శిలలను ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ దేవాలయ నిర్మాణం అనేది స్థాపించడం జరిగింది. అంటే వాటి మీద ఉన్న ముద్రలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న దేవుళ్ళు, కుటులు, ముద్రలు, ఇంకా ఏదైతే డిజైన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకు చేతితోటి చెక్కడం జరిగింది.
అవన్నీ కూడా మీకు టెంపుల్లో చూపించడం జరుగుతుంది. మీకు ఎందుకంటే బోరింగ్ ఉండదని చెప్పేసి మీకు స్టోరీగా ముందుగానే చెప్తున్నాను. ఈ ఎరకేశ్వర దేవాలయం వచ్చేసి కాకతీయ గణపతి దేవుని కాలంలో 1208 సంవత్సరంలో బేతిరెడ్డి భార్య ఈ శివాలయాన్ని నిర్మించారు. వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే ఎరకసాని. బేతిరెడ్డి భార్య ఎరకసాని ఈ శివాలయాన్ని నిర్మించుకున్నారు. అందుగురించి ఆ దేవాలయానికి ఎరకేశ్వర దేవాలయం అని, ఎరకేశ్వర స్వామి దేవాలయం అనేది పేరు పెట్టడం జరిగింది. చూడు మొత్తానికైతే పిల్లల మరి ఊరైతే ఇంటర్లో జరిగిందో మనము పక్కనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనము లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి పిల్లల మరి అంటే సూర్యాపేట వెళ్ళే మార్గం నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కొద్దిగా దూరంలో మనకు టెంపుల్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ స్థానిక పురాణ గాథ ప్రకారం ఏంటంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఈ యొక్క దేవస్థానాన్ని మనము దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వంశపారపర్యంగా మనకు సంబోధించడం జరుగుతుంటే అయ్యవార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వంశపారపర్యంగా మాత్రమే వస్తున్నారు. ఇక్కడ వేరే వాళ్ళని పెట్టుకోవడానికి అవకాశం లేదు. వంశపారపర్యంగా మాత్రమే వాళ్ళు మనకు దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తులు ఇచ్చే కానుకలతోటి, భక్తులు ఇచ్చే ముడుపులతోటి మాత్రమే ఈ దేవాలయం అనేది నిర్మాణం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి వాతావరణం అయితే మనకు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. సో ఇటువంటి దేవాలయం వెళ్ళడం చాలా అదృష్టంగా భావించుకోవాలి. ఎవరైనా కూడా వీలు చూసుకొని ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయానికి వెళ్ళండి. మనం ఎన్నో ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాము, కానీ ఒక దేవాలయం చూస్తే అది ఒక పురాతనమైన దేవాలయం. మనం ఇక్కడ దగ్గరలో మన తెలంగాణ చాలా చోట్ల ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మనకు అరుదుగా కనిపిస్తాయి. ఆ కొన్ని ప్రాంతాల్లో ఉన్నది ఇది ఒకటిగా మీరు భావించుకోండి. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి, వీలు కల్పించుకొని దర్శించుకోండి. ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి మనము అలా వెళ్లకుండా మీరు ఒక దేవాలయాన్ని దర్శించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే మేము రోడ్డు మార్గంలో ఉన్నాము. టెంపుల్ పక్కనే ఉంది, బట్ ఏంటంటే మేము లోపల నుంచి వెళ్ళడానికి ఇట్లా కొద్దిగా సమయం అనేది పట్టింది అన్నట్టు. సో ఇది ఈ ఎరకేశ్వర ఎరకేశ్వర మరియు రామేశ్వర త్రికుట దేవాలయాలు ఇవన్నీ కూడా 1195 నుంచి 1208 మధ్య కాలంలో నిర్మించడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న నది ఇదేనండి దేవాలయము. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనకు చిన్న దారి ఉంది, బట్ ఏంటంటే అలా వెళ్ళకుండా మనం ఊరు లోపటి నుంచి అనేది వెళ్తుంటాము. అందరు కూడా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇక్కడ చిన్న మార్గం ఉంది, బట్ ఏంటంటే ఇది మనకు ఉండదు, వెళ్ళడానికి అనుగుణంగా లేదు. సో మేమైతే ఇంకా అలా ఊరు లోపటి నుంచి అయితే వెళ్ళడం జరిగింది అన్నట్టు. ఈ ఎరకేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లా పిల్లలమరి గ్రామానికి పశ్చిమ వైపున ఒక శివాలయం ఉంది. ఇది అక్కడ ఉన్న మూసీ నది ఒడ్డున ఈ దేవాలయాన్ని 1208 శతాబ్దంలో కాకతీయుల రాజ సామంతుల రేచల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఎరకసాని నిర్మించింది. పిల్లలమరి గ్రామంలో రాతి గ్రానైట్ చెక్కబడిన 4 దేవాలయాలు ఈ ఎరకేశ్వర దేవాలయంలో ఒకటి. మనం ఇందాక ఏదైతే 3 దేవాలయాలు చెప్పుకున్నామో ఆ 3 దేవాలయాలు గ్రానైట్ మరియు రాతి ఈ రెండింటిని ఉపయోగించి మాత్రమే వాళ్ళు అక్కడ దేవాలయం అనేది నిర్మించడం జరిగింది. ఈ 3 దేవాలయాల పార్వతీ మహాదేవ నామేశ్వర దేవాలయం ఉండి త్రికుటేశ్వర ఆలయము మరియు చిన్నకేశవ దేవాలయము. చిన్నకేశవ దేవాలయం మీకు వీడియో చూపిస్తాము, చూడండి. అందరూ కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ యొక్క దేవాలయం గురించి మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దీని యొక్క చరిత్ర ఏమిటంటే 13వ శతాబ్దంలో కాకతీయుల దగ్గర సామంతులుగా పనిచేసిన రేచర్ల అధిపతులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ 1208 పిల్లల మర్రిలో ఈ దేవాలయాన్ని ఇక్కడున్న ఒక శాసనంలో పేర్కొనబడింది. అందువల్ల ఇక్కడ దేవుడికి ఎరకేశ్వరుడు అనే పేరు పెట్టారు. 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల సమయంలో ఆలయంలో ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడికి సేవలందిస్తున్న స్థానిక ఫ్యూడటరీ చీఫ్ ద్వారా ఎరకస్వామిగా తిరిగి స్థాపించినట్లు 1350 శాసనంలో పేర్కొనబడింది.
అట్లా గోరాది ఆంటీ కొద్దిగా జరండి. ఓం నమ శివాయ. చూడండి లోపల భక్తి శ్రద్ధలతో మహాదేవ హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ మరి ఓం నమ శివాయ అని నామాలతో మారుమోగుతుంది దేవాలయం మొత్తం కూడా. చూడండి దేవాలయం ప్రాంగణంలో ఏ విధంగా ఉందో. అప్పటి కాలంలో
మన యొక్క కాకతీయుల రాజుల కాలంలో దేవాలయాన్ని ఎలా నిర్మించారో చూడండి. స్తూపం కూడా ఉంది, శివుని విగ్రహం వెనుక ఒక స్తూపం కూడా ఉంది. చూడండి, ఇక్కడ మొత్తం కూడా రాతి మరియు గ్రానైట్ మాత్రమే నిర్మించడం జరిగింది. ఎందు గురించి అంటే అప్పటి కాలంలో మనకి ఇవే చాలా ప్రాముఖ్యతగా కలిగేది, చాలా పురావస్తుగా, చాలా బందోబస్తుగా ఉండేది. అందరికీ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం పైన నంది ఉంటుంది. ప్రతి ఒక్క దేవాలయంలో శివునికి ఎదురుగా నంది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఈ దేవాలయము మీద భాగాన నంది అనేది కనిపిస్తుంది. మీకు ఆ నంది కూడా కనిపిస్తుంది. సారీ అండి, మీకు స్టోరీ మధ్యలో ఆపడం జరిగింది. సరే, మరి ఇక్కడ ఒక ప్రాంగణ దేవాలయ చరిత్ర గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము. ఇది మొదటి శాసనంలో మరియు సోమేశ్వర గుడి, తర్వాత నరసింహ సేవా దేవాలయం, నామేశ్వర దేవాలయము, ముకుండేశ్వర దేవాలయం వచ్చేసి ఇప్పుడు త్రికుటేశ్వర దేవాలయము, రామేశ్వరం వచ్చేసి ఇప్పుడు చిన్నకేశ్వర దేవాలయంగా మార్చబడింది. చూడండి, లోపల చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు రాతి మరియు గ్రానైట్ తో తీర్చి చెక్కడం జరిగింది. ఎటువంటి ఒక ఇసుక, సిమెంట్ ఏమీ లేకుండా గ్రాతి మరియు గ్రానైట్ తోటి వాళ్ళు ఎంత అద్భుతంగా చెక్కడం జరిగింది. ఎటువంటి ఒక డ్యామేజ్ లేకుండా, అప్పటి కాలంలో ఎలాంటి డ్యామేజ్ లేకుండా చాలా అద్భుతంగా అనేది దేవాలయం అనేది నిర్మించడం మీకు ప్రతి ఒక్క మూలాన చూపిస్తున్నాను. చూడండి, దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో కాకతీయుల కాలంలో దాదాపు వరంగల్ కానీ ఇక్కడ ఏదైతే శివాలయాలు వాళ్ళందరూ కూడా కాకతీయుల కాలంలో మనకు నిర్మించడం జరిగింది. చూడండి, ఇక్కడ పైన నంది కనిపిస్తున్నారా మీకు? అన్ని దేవాలయాలు శివునికి ఎదురుగా నంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి నంది గుడి పైన భాగంలో నంది అనేది ఉండడం జరిగింది. ఇది ఎందు గురించి ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, కంపల్సరీగా కామెంట్ పెట్టండి. కానీ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఈ దేవాలయం విశిష్టత మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి 3 దేవాలయాలు కూడా ఉన్నాయి కదా. మేమైతే సోమేశ్వర, ఇప్పుడు ఇది ఎర్రకేశ్వర స్వామి ఆలయం మరియు చిన్నకేశ్వర స్వామి దేవాలయం, ఈ 2 దేవాలయాలు మాత్రమే వెళ్ళడం జరిగింది. ఎందు గురించి అంటే మాకు సమయం ఎక్కువ లేనందువలన మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ వీడియోలో మీకు అదంతా కూడా చూపిస్తూనే ఉంటాము. సో చూడండి, దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందో. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజల యొక్క నమ్మకం అన్నట్టుది. అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ మనం ఒక దేవాలయం రావాలని చెప్పేసి మనకు అక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. చూడండి, దేవాలయం పైన మీకు నంది కనిపిస్తుంది కదా, ఆ నంది అనేది అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇది పిల్లల మర్రి చెట్టుది. ఈ మర్రి చెట్టు కింద ఒకప్పుడు గుప్త నిధులు అని చెప్పేసి అన్నారు. బట్ అంతవరకు నిజమో లేదో నాకు తెలియదు. బట్ అయితే గుప్త నిధులతోటి ఒక దేవాలయం అనేది అప్పటి కాలంలో నిర్మించారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మీకు చిన్నకేశవ ఆలయం అయితే చూపిస్తున్నాను. చిన్నకేశవ ఆలయం వచ్చేసి అతి పురాతనమైన దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం. చూడండి, దేవాలయం తలుపులు ఎంత పొడుగా ఉండు. సో మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, పురాతనమైన దేవాలయాలకు మీరు వెళ్ళే ఉంటారు. ఇది కూడా అప్పటి కాలంలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం. ఇది గజస్తంభం కానీ దానికి ముఖద్వారం కానీ ఏదైనా కానీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే అయ్యగారు త్వరగానే పూజ ముగించుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేమైతే అక్కడ ఉన్న చిన్న తలుపు రంధ్రం నుంచి మేము ఆ దేవుని దర్శించుకోవడం అనేది భాగ్యం కలిగింది. సో ఈ చిన్నకేశవ ఆలయం కూడా దర్శించుకోవాలంటే ఎన్నో జన్మల బంధం కలిగి ఉంటుంది మా దేవాలయం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో మాత్రం చూడండి. బాయ్ బాయ్.